Hi friends, welcome back to my channel Commerce Teacher. So in this class, I'm going to tell about another interesting topic, branches of accounting. అంటే బ్రాంచెస్ అనేది చాలా ఉంటాయి అసలు అకౌంట్స్ లోనే. బట్ కొన్ని మాత్రమే మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఆ కొన్ని అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ బ్రాంచ్ ఇస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫోకస్ ఓన్లీ ఆన్ రికార్డింగ్ అండ్ సమ్మరైజింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రికార్డ్ చేస్తుంది. ఫస్ట్ రికార్డ్ చేసి క్లాసిఫై చేస్తుంది. అంటే అది ఏ అకౌంట్ లోకి వెళ్తుందని క్లాసిఫై చేసి దాన్ని సమ్మరైజ్ చేసేదే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో నెక్స్ట్ బ్రాంచ్ ఇస్ మేనేజరియల్ అకౌంటింగ్. మేనేజరియల్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ ఇంటర్నల్ రిపోర్ట్స్ టు మేనేజ్మెంట్ టు మేక్ డెసిషన్స్. అంటే మేనేజ్మెంట్ కి కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని రిపోర్ట్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఏంటి అంటే ఐదర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్. సో ఈ అకౌంట్స్ ని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ అనేది ప్రాఫిట్ ఎలా మాక్సిమైజ్ చేయాలి అనే కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి మేనేజరియల్ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. సో దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ కాస్ట్ అనేది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో మెయిన్ ఇది దేని గురించి డీల్ చేస్తుంది అంటే కాస్ట్ అకౌంటింగ్. మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది కంపెనీ. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది ఎండ్ కన్స్యూమర్ కి రీచ్ అయ్యే వరకు చాలా ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ ని ఎంత వరకు మినిమైజ్ చేయాలని డీల్ చేసేదే కాస్ట్ అకౌంటింగ్. అంటే ఆర్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ ద కాస్ట్ మినిమైజేషన్. సో నెక్స్ట్ వన్ ఇస్ టాక్స్ అకౌంటింగ్. సో మనం బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దే షుడ్ పే ద ట్యాక్స్ టు ద ఇన్కమ్ అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సో అకౌంటింగ్ అనేది అకౌంట్స్ బిజినెస్ అనేది ఎంత ట్యాక్స్ పే చేయాలి అని ఈ ట్యాక్స్ అకౌంటింగ్ డీల్ చేస్తుంది. కరెక్ట్ గా పే చేశారా లేదా అని. సో నెక్స్ట్ వన్ ఇస్ ఫోరెన్సిక్ అకౌంటింగ్. ఇప్పుడు కంపెనీలో యాక్యురేట్ గా రిపోర్ట్స్ రావు, ఒక్కొక్కసారి ఫ్రాడ్స్ జరుగుతాయి, ఎర్రర్స్ అయినా రావచ్చు. సో ఈ ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఏం చేస్తుందంటే ఒక డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది, అసలు ఫ్రాడ్ ఎందుకు జరిగింది, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్రాడ్ అని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ అలాంటి నెక్స్ట్ టైం ఇంకొకసారి ఆ ఫ్రాడ్ అనేది ఇంకా రావకుండా చేసేదే ఫోరెన్సిక్ అకౌంటింగ్. నెక్స్ట్ గవర్నమెంట్ అకౌంటింగ్. అంటే పబ్లిక్ ఫండ్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మేనేజ్ చేస్తుందని డీల్ చేసేదే గవర్నమెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ నాన్ ప్రాఫిట్ అకౌంటింగ్. అంటే ఇప్పటి వరకు మనం చాలా ఆర్గనైజేషన్స్ చూస్తాం, అవన్నీ ప్రాఫిటబుల్ ఎందుకంటే అవి ప్రాఫిట్ కోసమే వర్క్ చేస్తాయి. బట్ దెర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్ అవేంటంటే ప్రాఫిట్ కోసం వర్క్ చేయవు, దే ప్రొవైడ్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. సో అవి కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ ఎంత ఎగ్గర్ అయ్యాయి, అలాగే లాసెస్ ఎంత వచ్చినాయి, వాళ్ళకి ఇన్కమ్ ఎంత వచ్చిందని తెలుసుకోవాలని వాళ్ళు కూడా కొన్ని అకౌంట్స్ అనేవి చేస్తారు. సో వాళ్ళు తయారు చేసే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నాన్ ప్రాఫిట్ అకౌంటింగ్ అంటాము. సో లాస్ట్ వన్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్. అంటే సో అకౌంట్స్ అనేది ఓన్లీ నేషనల్ వైడ్ గానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ప్రిపేర్ చేస్తారు. సో ఆ ఇంటర్నేషనల్ వైడ్ గా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అనే ఉన్నాయి గ్లోబల్ వైడ్ గా, అలానే ఎలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇవన్నీ డీల్ చేసేది ఇంటర్నేషనల్ అకౌంటింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.